ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, యేసయ్యనైనా తండ్రి, ప్రభా, ఈ ఆదివారం ఉదయాన్నైనా తండ్రి, మరి మేము అందరం కూడి మీ యొక్క అతి పరిశుద్ధమైన సమయంలోకి వచ్చి వాక్యం వింటుండగా మీరు మాతోటి మాట్లాడి మాకు కావాల్సిన వాక్యం మాకు దయచేయడం ప్రార్థన చేసి పరిశుద్ధ నామం అడుగుతున్నాం. మొదటి రాజులు 13వ అధ్యాయం మొదటి 25 వచనాలు మీరు ఉత్తరప్రచిత రీతిగా చదివారు, అవునా? ఈ కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను కథని చాలా సింపుల్గా చెప్తాను ఫస్ట్, అప్పుడు మీకు ఎంతవరకు, అప్పుడు దాని తర్వాత దాని మీద ధ్యానం చేద్దాం, సరేనా? ఒక ప్రవక్త యూదా నుంచి బెతేల్ అనే ఊరికి వస్తాడు. దేవుడు చెప్తే వస్తాడు. యూదా అనే ఊరి నుంచి బెతేల్ అనే ఊరికి వస్తాడు. ఈ బెతేల్ అనే ఊరిలోని అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, ఆ ఇజ్రాయెల్ దేశానికి ఒక రాజు ఉంటాడు, యెరోబోము అనే ఒక రాజు. ఇజ్రాయెల్ దేశం ఎవరి దేశం? ఎవరి దేశం? దేవుని దేశం, దేవుడు ఏర్పరచుకున్న దేశం. ఈ యొక్క దేశానికి రాజు ఎవరైనా ఉండాలంటే ఎవరు అనుమతితో రాజు అవుతారు? దేవుని అనుమతితోటే రాజు అవుతారు. అయితే యెరోబోము అనే రాజు దేవుని అనుమతితోటే రాజు అయిన వాడే, కానీ దేవునికి చాలా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు. ఎంత వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడంటే, ఇంకా వెళ్ళిపోయి ఎంతో పాపంలో దిగిపోయి పాపాలు చేయిస్తా మొత్తం దేశం అంతటినీ దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఈ తీసుకెళ్ళిపోతుండగా చాలా విగ్రహాలకి బలు ఇస్తా ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అయితే అందులోని మరి బెతేల్ అనే ఊరిలో, బెతేల్ అనే మాటకి అర్థం దేవుని గృహం. బెతేల్ అంటే దేవుని గృహం. అలాంటి పట్టణము, అలాంటి పేరు కలిగిన పట్టణంలోని మనోడు ఏం చేస్తూ ఉంటాడు, విగ్రహాలకి పెద్ద బలిపీఠం కట్టించి ఆ బలిపీఠం మీద బలులు ఇద్దామని చెప్పేసి రెడీ అయిపోతుండగా ఈ యొక్క ప్రవక్త దేవుడు పంపించగానే వస్తాడు. వచ్చి మొట్టమొదటిగా బలిపీఠాన్ని చూసి బలిపీఠాన్ని మొట్టమొదటిగా శపించేస్తాడు. ఏమని చెప్తాడు? ఓయ్ బలిపీఠమా, నువ్వు ఎలాంటి దారుణమైన పని చేస్తావో తెలుసా? నువ్వేంటి దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఎలాంటి పని చేస్తావా? చూడు, నీ మీదనే ఎవరైతే ఇప్పుడు బలులు ఇస్తున్నారో, తర్వాత ఈ కొద్ది సంవత్సరాల తర్వాత హోషియా అనే రాజు వస్తాడు. అంటే రాజు పేరు కూడా చెప్పేశాడు, హోషియా అనే రాజు వస్తాడు. ఈ హోషియా అనే రాజు ఈ బలిపీఠం మీద ఎవరైతే ఇప్పుడు బలు ఇస్తున్నారో వాళ్ళందరినీ వాటి మీద బలు ఇచ్చేస్తాడు. ఆ మనుషులందరినీ ఆ బలిపీఠం మీదన చంపేస్తాడు. అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. నీ పరిస్థితి జాగ్రత్త. అందుకని నువ్వు ఎంత పనులు చేస్తున్నావు కాబట్టి నువ్వు 2గా చీల్చుకుపోతావు. బలిపీఠం 2 ముక్కలుగా ఇరిగిపోతుంది. అందులో నుంచి బొగ్గు అంతా మొత్తం బూడిద అంతా బయటకు వచ్చేస్తుంది అని అనగానే టప్మని ఇరిగిపోతుంది. ఇవంతా చూస్తున్న రాజు కోపం వస్తుంది. కోపం వచ్చి చెయ్యెత్తి, ఏయ్ పట్టుకోండి రాయిని అని అనగానే ఏమవుతుందో తెలుసా? ఏ చెయ్యి అయితే ఎత్తి పట్టుకొని రాయడు అంటాడు, ఆ చెయ్యి వెంటనే అక్కడ చచ్చిపోతుంది, ఎండిపోతుంది. చెయ్యి చచ్చిపోయేసరికి ఈ రాజు భయపడిపోయి ఆ ప్రవక్తతో ఏమంటాడో తెలుసా? ఓయ్ ప్రార్థన చేయి, నీ దేవుడికి ప్రార్థన చేయి. ఎవరి దేవుడు? నీ దేవుడు. ఎవరి దేవుడై ఉండాలి? ఇజ్రాయేల్ దేవుడు. అంటే రాజుకి కూడా దేవుడై ఉండాలి. కానీ ఏమంటాడు? నీ దేవునికి ప్రార్థన చేసి నాకు చెయ్యి బాగేటట్టు చేయవా అంటాడు. ప్రవక్త అలా చేస్తాడు. ప్రార్థన చేయంగానే చెయ్యి బాగైపోగానే రాజు ఏమంటాడు తెలుసా? రాజు వెంటనే వెళ్ళి ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వచ్చి, మా ఇంటికి రాడు, నీకు ఏమైనా మేమేమైనా తినడానికి పెడతాను, అలాగే తాగడానికి పెడతాను, వెళ్ళి అప్పుడు తిని తాగేసి వెళ్తా, కానీ నీకు గిఫ్ట్ కూడా ఇస్తాను. ఈ ప్రవక్త ఏమంటాడు తెలుసా? నేను రాను అని ఓ మాట అంటాడు. ఏమంటాడంటే,
దేవుడు నాకు 3 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్లియర్గా 3 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఏమీ తినొద్దు ఫస్ట్, సెకండ్ ఏమీ తాగొద్దు, మూడోది నీవు ఏ దారిలో వెళ్ళావో ఆ దారిలో మళ్ళీ తిరిగి రావద్దు. ఈ 3 ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. అందుకని నేను తినను తాగను, నేను మళ్ళీ నేను నీ దగ్గరికి కూడా రాను, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ వెళ్ళిపోతూ ఉండగా అదే ఊర్లోని బెతేల్ అనే ఊర్లోనే ఒక ముసాలి ప్రవక్త ఒకటి ఉంటాడు. ఆ ప్రవక్తకి ఇలా జరిగిందని వాళ్ళ కొడుకులు వచ్చి చెప్తారు. ఇలాగైంది నాన్న, ఇలాగైంది అనగానే ముసలి ప్రవక్త కాస్త వెంటనే బయలుదేరి ఆ యొక్క మొదటి ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు దూత వచ్చి చెప్పింది మీరు బాగా అలిసిపోయారని, అందుకని మీరు మా ఇంటికి వస్తే మీకు తాగడానికి తినడానికి ఏమైనా పెట్టమంది దూత, అందుకని రండి అని. అవునా, దూత చెప్పిందా, అయితే సరే అని చెప్పేసి వచ్చేస్తాడు. వచ్చేసి తినేస్తాడు, తాగేస్తాడు. వెళ్ళిన దారిలోనే మళ్ళీ వెనక్కి వచ్చి తినడం తాగడం వలన ఏమవుతుంది, తర్వాత వెంటనే చక్కగా గాడిద ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతుండగా ఒక పెద్ద సింహం వచ్చి పడుతుంది. ఆ సింహం వచ్చి చీల్చుకొని చంపేస్తుంది. 25వ వచనం మీరు ఆఖరిగా చదివారు కదా, అందులో ఏమని ఉంటుందంటే, కొందరు మనుషులు అక్కడ పక్క నుంచి వెళ్తుండగా వాళ్ళకి ఏం కనిపించిందంట, ఈ సింహం కనిపించిందంట, పక్కన గాడిద కనిపించిందంట, వాళ్ళిద్దరి మధ్యలోని చనిపోయిన మృతదేహం ఒకటి కనిపించింది. తర్వాత ఇంకా కథ ఉంది, కానీ నేను ఇక్కడ దాకా ఆపుతాను. ఇక్కడ దాకా ఆపి ఇప్పుడు మీరు కథ అన్నారు కదా, అర్థమైందా కథ? ఏం డౌట్ లేదు కదా ఇప్పుడు కథలోని? విసిపెట్టనా? సరే, నేను ఈ కథలోని మనకి ఎన్ని పాఠాలు ఉన్నాయో తెలుసా? ఈ కొన్ని పాఠాలు మనం ధ్యానించుకొని, చాలా ఉన్నాయి కానీ టైం తక్కువ కాబట్టి కొన్ని ధ్యానించుకొని మనం వాక్యం ముగించుకుందాం, సరేనా? టైం తక్కువ అనగానే వెంటనే వెనకాతలు ఉన్న క్లాక్ చూడటం, వాచ్ని చూడటం, ఇవన్నీ మనకి అలవాటు కాబట్టి మీ కొరకే నేను చాలా తొందరగా ముగిస్తాను, సరేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాఠం ఏంటో తెలుసా? మన కోసం ఈ పాఠం ఏంటో తెలుసా? కథ అంతా చెప్పాను కదా, మీరు ఉత్తరప్రదేశ్ రీతిగా కూడా చదివారు కదా, వెరీ గుడ్. ఆ ప్రవక్త పేరేంటి? ఆ మొదటి ప్రవక్త పేరేంటి? చదివారు కదా? ఆ ప్రవక్తకి పేరు లేదు, అనామికుడు. కొంతమంది ఎత్తికేస్తున్నారు, దొరకదండి బాబు, పేరు లేదు, అనామికుడు. అనామికుడైన ప్రవక్త. కుదరట్లేదే, వినడానికి కుదరట్లేదు. అనామికుడైన అంటే పేరు లేని దేవుని యొక్క ప్రవక్త. అలాంటివి ఉంటాయి. అంటే ఎలా ఉందంటే, మన ప్రధానమంత్రి పేరు తెలియదంటే అంటే నమ్ముతారా మీరు? నమ్మరు కదా. పేరు తెలియకూడదు ఏంటి? దేవుని యొక్క ప్రవక్త పేరు తెలియదు. ప్రియులారా, పేరు తెలియని వ్యక్తుల్నే దేవుడు వాడుకోవడానికి చూస్తూ ఉంటారంట. అది మొదటి పాట. పేరు తెలియని వ్యక్తుల్నే దేవుడు వాడుకుంటారంట. అదేనా? మీలోని అంతమంది ఇక్కడ ఉండి అనుకుంటూ ఉంటారు, అక్కడ ఏ హైదరాబాద్లోనో ఢిల్లీలోనో ఏ అమెరికాలోనో ఎక్కడో పుట్టుంటే బాగుండరా, ఎక్కడో రాజుల్లో పుట్టడం ఏంటి, ఇక్కడ పెరగడం ఏంటి, ఇక్కడ సెటిల్ అవ్వడం ఏంటి? మన పేరు ఇక్కడ ఎవరికి తెలుసు?
తెలిస్తే ఒక 40 మంది తెలుస్తుందేమో, లేదా ఒక 50 మందికి తెలుస్తుందేమో అంతే. మన పేరు అంతమంది తెలుసు. లోకం అంతా తెలియాలంటే రాజుల్లో ఉంటే కుదురుతుంది. అవునా? పేరు తెలియాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికో వెళ్ళిపో. అలా అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో ఏమనుందో తెలుసా? ఏమనుందంటే 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 9వ వచనం. చాలా యథార్థ హృదయం ఉన్న వాళ్ళని బలపరచుటకై యెహోవా యొక్క కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తుందంట. లోకమంతా సంచారం చేస్తుందంటే రాజుల్లో కూడా సంచారం చేస్తుందా? రాజుల్లో కూడా ఎదుగుతుందా? ఎవరిని ఎదుగుతుంది? యథార్థ హృదయం ఉన్న వాళ్ళని ఎదుగుతుందంట. అంటే రాజుల్లో ఉందా? కానీ యేసయ్య యొక్క కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి ఇక్కడ ఉందా? తిరుగుతుందా? ప్రాబ్లం అది కాదు, తిరుగుతుంది. అది అందరికీ మనకు తెలిసిపోయింది ఇప్పుడు తిరుగుతుందని విషయం. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ తెలుసా? మనకు కనిపిస్తున్నాం లేదా? యథార్థమైన హృదయం మనకుందా లేదా? మన చాలా టాలెంట్ ఉంది కదా, మన టాలెంట్లు ఎక్కువ. మన దేవునితో ఏమంటాం తెలుసా? యేసయ్యా, నువ్వు గనక నన్ను ఒక్కసారి హైదరాబాదులోని ఒక పెద్ద స్టేజ్ మీద వాక్యం చెప్పడానికి నుంచో పెట్టు, చూడు నేను ఏం చేస్తా. అక్కడ పెట్టాలంటే నువ్వు ఇక్కడ మొదలెట్టావు. చాలా అర్థమైందా? అంత పెద్ద పాస్టర్ అవ్వాలంటే నువ్వు ముందు ఇక్కడ చిన్న పాస్టర్ అవ్వాలి. ఆ విషయం తెలుసా నీకు? యేసయ్య 2 చేపలు 5 రొట్టెలని ఆశీర్వదించారా? కథ అందరూ తెలుసు కదా, ఆశీర్వదించారు కదా. మీకు ఆ విషయం చెప్పనా? ఆ కథలోని ఒక పెద్ద పాస్టర్ ఉన్నాడు, ఒక చిన్న పాస్టర్ ఉన్నాడు. తెలుసా మీకు? ఆ పెద్ద పాస్టర్ గురించి మనం అందరం ఈ పెద్ద మీటింగ్లోని డిస్కస్ చేసుకుంటాం. ఆ చిన్న పాస్టర్ గురించి సండే స్కూల్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. తెలుసా చిన్న పాస్టర్ ఎవరు? ఆ చిన్న బాబు వాడే చిన్న పాస్టర్. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకో చెప్పనా? ఆలోచించండి. 5,000 మంది పురుషులు ఉన్న ఆ యొక్క జనాభాలోని పిల్లలు ఎంతమందో ఉండుంటారు కదా. ఆ పిల్లల కోసం తల్లులు, లేదంటే తండ్రులు, లేదంటే కుటుంబాలు ఏదో ఈ మాత్రం రొట్టె ముక్కలు అన్నీ తెచ్చుకుంటాయి కదా. అందరూ తెచ్చుకునే ఉండుంటారు. ఆడు అక్కడ ఆకలేసేస్తుందిరా బాబు, తెచ్చుకున్నాం చెప్పండి. ఇంకా కన్న బిడ్డలకైతే పాలు తెచ్చుకుంటారేమో, బిస్కెట్లు తెచ్చుకొని ఉండుంటారేమో, స్నాక్స్ తెచ్చుకొని ఉండుంటారేమో, కట్టా మీఠా తెచ్చుకొని ఉండుంటారేమో, ఆటోస్ బాటిల్ తెచ్చుకొని ఉండుంటారేమో, లేదంటే కోకోకోలా తెచ్చుకుంటారేమో, లేదంటే ఏమైనా తెచ్చుకుంటారేమో. తెచ్చుకొని ఉండొచ్చు కదా, తెచ్చుకుంటారు, పెట్టుకుంటారు. కానీ యేసయ్యకి ఇచ్చింది ఎవడు? యథార్థమైన హృదయంతో, ప్రభువా నా దగ్గర లేకపోయినా పర్లేదు ఇదిగో అని ఇచ్చేది. ప్రభువా వీళ్ళందరికీ సరిపోతుందో లేదో కూడా నాకు తెలియదు, కానీ ఇదిగో అని ఇచ్చేసాడు. యథార్థమైన హృదయం అది. ఎవడే ఏడుతాను? చిన్న పాస్టర్ అయ్యాడు. ఆ చిన్న పాస్టర్లు ఎంతమంది ఉన్నారు మన మధ్యలో? ఉన్నారా? అందరూ పెద్ద పాస్టర్లే. పుట్టికి నుంచి పెద్ద పాస్టర్లు మనం. చిన్న పాస్టర్లు ఉండరు ఇక్కడ. పెద్ద పాస్టర్లు ఎంత అహంకారం, ఎంత గర్వం. దేవుడిని వాడుకోవాలంటే నేను తిన్నంగా ఫస్ట్గా నేను తీసుకెళ్ళి పెద్ద ఐశ్వర్యం ఇచ్చేయాలి నీకు. అప్పుడు నువ్వు దేవుడి కోసం వాడబడతావు. అంతే కదా? 22వ సామెత మొదటి వచనం ఏంటి?
22వ సామెత. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కొరదయు. అది గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మంచిదంట, గొప్పదంట. అది కొరత కలిగి ఉన్న, అది కావాలంట మనకి. నీకు మంచి పేరు ఉందా? నీకు ఏ పేరుందో ఎవరికి అనవసరం, దేవునికి కూడా అనవసరం. కానీ నీకు మంచి పేరు ఉందా లేదా అనేది దేవునికి అవసరం. నిన్ను చూడంగానే ఎవరైనా సరే సంఘం కోసం ప్రార్థన చేస్తాడయ్యా అని అనుకుంటారా? నేను చూడంగానే ఇతరుల కోసం, మార్మన్స్ కోసం ఉపవాసం పెట్టి కన్నీళ్ళు కారుస్తాయి ఒక చెల్లో, అక్కో, సిస్టరో ఎవరికి ప్రార్థన చేస్తూ ఉంటారని నీ గురించి అనుకుంటారా? నిన్ను ఈ మొహం చూడంగానే అబ్బా ఈ సిస్టర్ ఉంటే, ఈ సిస్టర్తో మాట్లాడితే నా భారాలన్నింటిలో సగం భారాలు నాకు తీరిపోయినట్టు అనిపిస్తుంది తెలుసా అని అనుకుంటారా నీతోటి? నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అరే ఏంట్రా బాబు ఇది ఏంటి డేటా సైన్స్ నాకు అర్థం కావట్లేదు అన్నాను. ఆడేమన్నాడు తెలుసా? ఒరే డేటా సైన్స్ ఏంట్రా బాబు, తర్వాత మళ్ళీ ప్రాక్టికల్స్ ఉంటాయి, అది కూడా ఇంకా మనకు తెలియదురా అన్నాడు. ఉన్న భారాన్ని పెంచాడు. నేను థియరీ అని బాధపడుతుంటాడు, ప్రాక్టికల్స్ కూడా యాడ్ చేశాడు. చూడండి, మనతోటి ఎవరైనా మాట్లాడితే భారాలు తేలిక అవ్వాలి, కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? పెంచుతూ ఉంటాం. సిస్టర్, మా ఇంట్లోని నేను ఒక చిన్న మాట అనేసాను, అందుకని దాన్ని బట్టి నాకుని మా ఇంటి మధ్యలో గొడవ వచ్చాయి. ఏం చేయాలి సిస్టర్, చాలా భారంగా ఉంది అంటే మీరు అనాల్సింది ఏంటి? ఏం పర్లేదమ్మా, ప్రార్థన చేద్దాంలే, క్షమాపణ అడుగుతున్నాను, ప్రార్థన చేద్దాంలే అనాలా? లేదు, మనమేమంటావు? నరకమే నీకు, నువ్వు నరకం, వెళ్ళిపోతావు డైరెక్ట్. ఇంకా అప్పటి నుంచి ఏమనుకుంటుంది ఆవిడ? నా పని కట్టంత. ఇది మనం చేస్తాం. మంచి పేరు ఎంత మిన్న కదా, ఎంత కొరత కలిగిందో. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. దేవుడు నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనవసరం, నీకు యథార్థమైన హృదయం ఉందా లేదా అని చూస్తారు, అంతే, నేను వాడుకుంటారు. ఒకసారి ఆలోచించండి, మామూలు సామాన్యమైన గొర్రెల కాపరిని తీసుకెళ్ళి రాజు చేశారు. ఎవరిని? దావీదు. వెరీ గుడ్. ఒక భయపడిపోతున్న రైతుని తీసుకెళ్ళి ఒక న్యాయాధిపతిగా చేశారు. ఎవరిని? గిదియోన్. వెరీ గుడ్. ఒక గొర్రెలు మేకల్ని కాచుకుంటున్న వాడిని తీసుకెళ్ళి ఒక పెద్ద ప్రవక్తగా మార్చారు. ఎవరిని? మోషేని. అలాగే ఆమోసుని. అవునా? అలాగే సామాన్యమైన చేపలు పట్టుకుంటున్న వాళ్ళు తీసుకెళ్ళి అపోస్తులుగా మార్చారు కదా. పేతురు, ఆంద్రేయ, యోహాను, వీళ్ళందరూ. ప్రియులారా, సామాన్యమైన మనలాంటి వాళ్ళనే దేవుడు గొప్పగా వాడుకుంటారు. కానీ మనకేం ఉండాలి? యథార్థమైన హృదయము ఉండాలి. అది చాలా జాగ్రత్త కలిగిన విషయం. అందుకని ఈ యొక్క ఎంతమందో ప్రవక్తలు ఉన్నారు ఆ టైంలో ఇశ్రాయేల్ దేశంలో, కానీ ఈ యొక్క ప్రవక్తనే ఎందుకు ఎంచుకున్నారంటే దీని యథార్థమైన హృదయం కలిగిన వాడు. అందుకనే ఇతన్ని ఎంచుకున్నారు. అయితే రెండవ పాఠం దగ్గరికి వచ్చేసరికి ఒకసారి ఆలోచిద్దామా? ఈ యొక్క యవనస్తుడైన ఈ యొక్క ప్రవక్త యొక్క సాహసాన్ని ఒక్కసారి చూద్దామా? అది ఏ సాహసం అండి బాబు! మనిషికి అంత సాహసం ఉందంటే కనుక మనం వెళ్ళి కాళ్ళు ఇట్టుకోవాల్సిందే ఆ మనిషి. సూపర్ అబ్బా నువ్వు అనాల్సిందే ఆ మనిషి. ఎలాంటి సాహసం చెప్పండి? ఎలాంటి సాహసం అయితే మొదటి రోజులు 13వ అధ్యాయం మొదటి వచనం ఏమనుంది? చాలు సిస్టర్,
యెహోవానందు సెలవనుంది. యెహోవా ఒక్క మాట వినంగానే ఎక్కడ పని అక్కడ వదిలేసి తక్కమని యోధా ప్రాంతం వదిలేసి బెతేల్కి వెళ్ళిపోయాడు. ఎక్కడ? ఎవరిని ఎదిరించడానికి? రాజుని ఎదిరించడానికి. రాజుని, మామూలు మనుషులు కాదు, అటు ఇటు కాదు, పోనీ ఉన్న ఇజ్రాయేల్ జనాల్ని కూడా కాదు, రాజుని ఎదిరించడానికి. రేపు దొంగ క్రైస్తవులేనా? అంతేనా? మనమేనా దొంగ క్రైస్తవం? అంతేనా? పాట పాడుకున్నావా? ఆన్వర్డ్ క్రిస్టియన్ సోల్జర్స్ మార్చింగ్ యాస్ టు వార్. ఏది? ఏ వారికి? ఏ వారికి? దొంగవారికి. లుకింగ్ అంటు జీసస్. అవునా? అవునా? ఎదురుగా జీసస్ ఉంటే కనుక మీరు వెళ్ళి ఎలాంటి మాటలు చెప్తారా? చాలామంది మీటింగుల్లోని, ఉద్యోగ కోటాల్లోని పెట్టుకొని స్టేజ్ మీదకి రాజకీయ నాయకులందరినీ తీసుకొచ్చి కూర్చోపెట్టుకొని అయ్యా మీ వల్లనేనయ్యా ఈ మీటింగ్ జరుగుతుంది అంటాం. ఆడి వల్ల జరిగిందా? ఆడి వల్ల మీటింగ్ అయిందా? అంటే నిజంగానే ఆడి వల్ల అయింది. ఎందుకంటే దేవుడు లేడు కదా. అంతే కదా, నిజంగానే ఆడి వల్ల అయింది. దేవుడు లేడు కదా. దేవుడు ఉంటే వాడి వలన, దేవుని వలన. మనం చేస్తున్న పనులు అవేనండి. మనం చేస్తున్న పనులు అవే. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎంత సాహసం ఈ యొక్క యవనస్తుడు ఉంది కాబట్టి తను వెళ్ళి రాజుని ఎదుర్కోగలిగాడు. కానీ విషయం ఏంటో తెలుసా? కొన్నిసార్లు సాహసం ఎక్కువైపోయింది అనుకోండి, కొన్నిసార్లు దేవుడు ఎక్కువ శక్తి ఇచ్చారనుకోండి, మనం తల ఎత్తుకొని తిరిగేస్తాం. ఎంత ఎత్తుకొని తిరుగుతామంటే కింద ఉన్న రాయి కనిపిస్తుంది. తల దించుకొని తిరిగినోడికి కింద రాయి కనిపిస్తుందా? కనిపిస్తుంది. తల ఎత్తుకొని తిరిగినోడికి ఎవడికి కనిపిస్తుంది? ఎవడికి కనిపిస్తుంది. తల ఎత్తుకొని ఎలా తిరుగు. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి లోపు పడపోతున్నాను అడుగు. అంతేనా? అదే మనం తల ఎత్తుకొని తిరిగేస్తాం. దేవుని దగ్గర దేవుడు మనల్ని ఎంత హెచ్చిస్తే అంత తల దించుకొని తిరగాల్సిన అవసరం. ఎంత తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంతా హెచ్చిస్తాం కదా. మనం తగ్గించుకోం. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఏమనుందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఏమని రాసిందో తెలుసా? ఏమని రాసి? చూసారా? వాడు నిల్చున్నాడని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకునేవాడు. వాడు ఎక్కడైనా పడిపోతాడు, ఖచ్చితంగా పడిపోతాడు. అందుకనే జాగ్రత్తగా చూడాలి. ఎటు చూడాలి? కిందకి చూడాలి. కిందకి చూసుకుంటే వెళ్ళిపోవాలి. దారి చూసుకుంటే వెళ్ళిపోవాలి. దారి అటు ఇటు ఏమైనా తప్పిపోతున్నామేమో అని చూసుకుంటే వెళ్ళిపోవాలి. ఎటైనా పోతున్నామేమో, అయ్యో బాబోయ్ మనం జాగ్రత్తగా ఉండాలి బాబోయ్. దేవుడు చెప్పారు కదా, దేవుడి మాటలు వింటున్నానా లేదా దేవుడికి వ్యతిరేకంగా పోతున్నానా అనేది మనం జాగ్రత్తగా చూసుకొని ముందుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, తర్వాత 3వ పాఠం ఏంటంటే తెలుసా? దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ చాలా ఎక్స్ట్రీమ్లీ క్లియర్గా ఉంటాయండి. 3 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఏమి తినొద్దు, ఏమి తాగొద్దు, వెళ్ళిన దారిలో తిరిగి రావాలి. సరే, మిమ్మల్ని ప్రశ్న అడుగుతానే. సడన్గా ఇక్కడ ఏసై వచ్చేసారనుకోండి, ఇక్కడ ఏసై వచ్చేసి మధ్యలో నుంచున్నారనుకో, నుంచొని మనందరితో, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో, నాతోటి మరి అంకుల్ గారితో, అందరితో, ఇక్కడ ఉన్న వాళ్ళందరితోటి ఈ ఒక్క పూటకి నువ్వేం తినొద్దు అన్నారనుకోండి, ఉండగలవా? ఉంటాం కదా. ఉంటావా? ఆకలి ఎక్కువ ఉంటాం కదా. ఎస్, ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. ఈ ఒక్క పూటకి ఏమీ తాగొద్దు అన్నారు అనుకోండి. సాయంత్రం కల్లా తాగే, నీకు ఇష్టం వచ్చింది తాగే,
జస్ట్ వచ్చిందంటే ఇష్టపడింది కదా, అంటే నీళ్ళు డ్రింక్ ఏది పడతాయి తాగి ఒక్క పూటకి తాగొద్దు అన్నారు అనుకోండి, ఉండగలవా? ఉండగలం కదా, ఉండగలం. ఎందుకు ఉండలేం? ఒక్క పూటే కదా, ఒక పూట కదా, అది కూడా తొందరలో అయిపోతుంది కూడా, 5 గంటల్లో అయిపోతుంది. ఓకే, ఉండగలం కదా, ఉండగలం. వెరీ గుడ్. మీరు ఇంటి నుంచి చర్చికి ఏ దారిలో వచ్చారో ఆ దారి కాకుండా ఇంకో దారి పట్టుకొని మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోండి అన్నారు అనుకోండి, వెళ్ళగలరా? వెళ్ళగలరు కదా, కష్టం ఏంటి? వెళ్ళగలరు కదా. సింపుల్ అయిన ఇన్స్ట్రక్షన్స్. ఏసయ్య ఏమైనా ఇక్కడికి వచ్చి సడన్గాను మీరు వెళ్ళి రాజుల పక్కన బయట నా కొండ ఉంటుంది, కొండ ఎక్కి దూకేయండి అంటారు? లేదు. ఏమన్నారు? ఈ ఒక్క పూటకి ఏమీ తినొద్దు, ఈ ఒక్క పూటకి ఏమీ తాగొద్దు, నువ్వు ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళవచ్చావో ఆ దారి కాకుండా వేరే దారిలో వెళ్ళి. చేయగలం కదా ఈ 3 విషయాలు, చేయగలం కదా. ఈ ప్రవక్త చేయలేకపోయాడు. చాలా సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ కదా, చేయలేకపోయాడా? దేవుని యొక్క మాటను విని రాజునే ఎదిరించిన గొప్ప ప్రవక్త 3 సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు చెప్తే? 3 సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ వినకుండా వెళ్ళిపోయాడు. అంతేగా చేశాడు. పిల్లరా, అక్కడే మనకి చాలా క్లియర్గా ఏం నేర్పిస్తుందో తెలుసా? మనం ఆత్మీయంగా ఏదో గొప్పగా ఉంటాం అనుకుంటాం, కానీ మనల్ని మనం చిన్న చిన్న విషయాల్లో సర్దుబాటు చేసుకుంటా, సరిపెట్టించుకుంటా, మనల్ని మనం అపవిత్రపరుచుకుంటూ ఉంటాం. పెద్ద పెద్ద విషయాలు దేవుని కోసం చేస్తూ ఉంటాం, కానీ చిన్న చిన్న విషయాల్లో తప్పు చేసేస్తూ ఉంటాం. ఎంత చిన్న చిన్న విషయాలు తెలుసా? ఈ రోజుల్లోని దేవుడు మనందరికీ చాలా సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందులో ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పనా? భర్తలు భార్యల్ని ప్రేమించాలి. చెప్పారా ఇన్స్ట్రక్షన్? భర్తలు భార్యల్ని ప్రేమించాలి. చేస్తున్నావా? చాలా గృహాల్లో, నేను అన్ని గృహాలు అనట్లేదు, అలాగని చెప్పి పాజిటివ్గానే మాట్లాడట్లేదు. చాలా గృహాల్లో అది మనం చూడలేకపోతాం. అంతెందుకండి, నా గురించి వాళ్ళు ఒక మాట చెప్పనా? పెళ్ళయిన తర్వాత, కొత్తగా పెళ్ళయిన తర్వాత నాగ్పూర్కి దేవుని సేవకులు జోషువా డానియల్ గారు నన్ను నాగ్పూర్కి సేవకు పంపించినప్పుడు అక్కడికి వెళ్ళి నేను సేవ చేస్తుండగా నేను రోజు చర్చికి వెళ్ళి చర్చిలోని కూర్చొని ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా, చర్చిలోనే ఉండి మళ్ళీ నేను సాయంత్రం ఎప్పుడో 7 గంటలకు ఎప్పుడో ఇంటికి వచ్చేవాడిని. వస్తుంటే అలా చేస్తుంటే నా భార్య మరి ఇంట్లో నుండి ఒకరోజు ఏమందంటే, ఈరోజు కొంచెం తొందరగా రావా ఇంటికి, ఈరోజు కొంచెం తొందరగా రావా ఇంటికి. నేను వెంటనే ఎందుకు అంటే, ఏం లేదు, మనం నువ్వు ఎప్పుడు రోజంతా చర్చిలోనే ఉంటున్నావు, నాకు ఇక్కడ ఒంటరిగా ఉండి నాకు నువ్వు పక్కన ఉంటే కొంచెం ప్రేయర్ చేసుకోవాలని ఉంది, రావా? పక్కన ఉంటే కొంచెం మన ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవచ్చు కదా, రావా? నాకు అప్పుడు పెద్ద పాస్టర్ బుద్ధి. ఏమన్నా తెలుసా మా భార్యతోటి? నేను సంఘానికి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకొని వాక్యం చదువుతూ అక్కడ ఎన్నో నేను పనులు చేస్తుండగా నాకు అక్కడ సంఘం చర్చి తలుపు తెరిచి ఉందని చెప్పి ఎంతమందో నా దగ్గరికి వస్తుంటే వాళ్ళందరితోటి మాట్లాడి నేను వస్తుంటే, నువ్వు నన్ను ఇక్కడ ఆపి నన్ను ఇక్కడ నువ్వు ఇంటికి రమ్మంటావా? అంటే దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క సన్నిధిలో ఉండకుండా వచ్చి ఇంట్లో కూర్చోమంటావా? నేను రాను అని. వెంటనే మా భార్య ఏమన్నా తెలుసా? నువ్వు మోకాళ్ళు వేసి మార్మల్స్ పొందాను, నువ్వు మోకాళ్ళు వేసి మార్మల్స్ పొంది, నీలోకి అహంకారం వచ్చేసింది. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే మా ఆవిడ ఇంకో మాట ఏమందంటే, నా భార్య, బైబిల్లోని నువ్వు దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వకుండా
నువ్వు ఎంత వెళ్ళి నువ్వు చర్చిలో కూర్చుంటే ఏం లాభం? బుద్ధి వచ్చింది. ప్రియులారా, మనకు బుద్ధి రావాలి. మనకు బుద్ధి లేదు. భార్యల్ని ప్రేమించాలి. అలాగే భార్యల గురించి ఏమనుందో తెలుసా? దేవుడు ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో తెలుసా? వివేకము కలిగి గుణవంతురాలై ఉండాలి. సామెత 31 సామెతలో అదే ఉంటుంది. వివేకురాలై గుణవంతురాలుగా ఉండాలి. ఉంటామా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తేనే, మా అత్తగారికి ఒక సంవత్సరం కిందనో ఎప్పుడో ఒక ఆవిడ ఫోన్ చేసింది వేరే సెంటర్ నుంచి. ఫోన్ చేసి, అమ్మగారండి మా ఆయన కొట్టేస్తున్నాడు అనుకో. ఎందుకమ్మా, ఎందుకు కొట్టేశారు? మా ఆయన్ని నేనే ఏదో అన్నానండి. ఏదో అంటే ఆయన తిట్టాడండి. నేను ఇంకో ఆవిడికి చెప్పానండి. ఆవిడ వెళ్ళి మా ఆయనకి చెప్పాడండి. ఆవిడ కొట్టేశాడండి. మా అత్తగారు, ఇప్పుడు నువ్వు నాకు కొట్టావని చెప్పావు చూసాను, ఈ విషయం మీ ఆయనకి తెలిస్తే నేను ఏం చేస్తానమ్మా? వివేకము కలిగిన స్త్రీ ఏం చేసేది? తీసుకెళ్ళి ఆ గొడవను తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టు. ప్రభువా, నువ్వు గొడవాడుకో, నువ్వు యుద్ధం ఆడు, నువ్వు గెలుచు, నువ్వు చూసుకో అని దేవుని దగ్గర వదిలేసావు. మనకి చెప్పినప్పుడు మళ్ళీని ఇంకో విషయం కూడాను, అక్కడ ఒక్క వీడినే మనం ప్రశ్నించడానికి వీల్లేదు. సంఘాన్ని కూడా ప్రశ్నించాలి. ఇప్పుడు నేను కనుక మీ దగ్గరికి వచ్చి, సిస్టర్ ఆ ఫలానా బ్రదర్ గురించి మనం ప్రార్థన చేయాలి సిస్టర్, ఆ ఫలానా బ్రదరు బాగా తాగి తిరుగుతున్నాడు అని నేను అన్నాను అనుకోండి, తర్వాత ఎప్పుడైనా సరే ఆ బ్రదర్ చర్చిలో కనిపించాడు అనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? మీద నుంచి కింద చూసి ఈడే తాగుపోతావా, ఈడి గురించే బ్రదర్ చెప్తున్నారు అని. అదిగో మనం కొంతమంది అయితే అలా ఊరుకుని పోతారు. కొంతమంది ఆ బ్రదర్, ఏరా తాగి తిరుగుతున్నావు అంటారా? పాల్ బ్రదర్ చెప్తున్నారు, ఏంటి తాగి తిరుగుతున్నావు నువ్వు? ఇంకా డిఫరెన్స్ చచ్చిపోస్తాడా? ప్రార్థన కోసం వెళ్ళడం కరెక్టే, కానీ ప్రార్థనలో కూడా దేవునికి అప్పగించి మనం నోరు మూసుకొని ఉండడం మంచిది. ఇంకో సింపుల్ ఇన్స్ట్రక్షన్ చెప్పిన యేసే చెప్పింది, పిల్లలు తల్లిదండ్రుల్ని సన్మానించాలి. చేస్తున్నారా? ఫోన్ కొంటావా లేదా? ల్యాప్టాప్ కొంటావా లేదా? బైక్ కొంటావా లేదా? స్కూటీ కొంటావా లేదా? నాకు ఆడితోటే పెళ్లి చేస్తావా లేదా? అవునా? ఆడితోటే పెళ్లి చేస్తావా లేదా? లేదంటే చూసుకో ఏం చేస్తాను చూడు, అసలు ఫ్యాన్ భలే కట్టించావు నువ్వు అసలుకే. నీ చీర వేసుకొని చచ్చిపోతున్నా. అలా ఉంది పరిస్థితి. ఎలాంటి ఇది సన్మానించడమా? తల్లిదండ్రులు సన్మానించడమా? ఒకవేళ తండ్రికి నేను ఒక మాట చెప్తానండి. తండ్రి మార్మల్స్ పొందలేదనుకోండి, ఆ తండ్రి నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో అని అంటే ఆ కుర్రవాడు మర్యాదగా వెళ్ళి కూర్చోవలసిందే. ఆడు మార్మల్స్ లేదు కదా, ఆడు తాగుబోతు కదా, నేను ఎందుకు ఆడు మాట వినాలి అనడానికి లేదు. సన్మానించాల్సిందే. ఆ తర్వాత ఇంకో చిన్న ఇన్స్ట్రక్షన్ చెప్పనా? యేసే చెప్పింది, విశ్వాసులు క్షమించాలి అని ఉంది. అవునా? ఓకే, మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతాను. ఇక్కడ ఒక్క శత్రువు కూడా లేని విశ్వాసి ఎవరైనా ఉన్నారా? ఒక్క శత్రువు, నాకు ఒక్క శత్రువు లేడు, అందరినీ నేను ప్రేమిస్తున్నాను అనేవాళ్ళు ఇద్దరు, అంకుల్తో సహా 3.
4 స్లోగా లేపుతున్నాడు. లెక్క పెట్టుకుంటున్నారు. ఆయన నేను చదివించేసానా? ఏదో ఏం లేరా, అందరు శత్రులతో కలిసి ఉన్నారా? ఎదురుగా కనిపిస్తే కనుక కర్రెట్ కొట్టేసేటట్టు ఉన్నారు మీరు ఒక్కొక్క. అలా ఉంది. సింపుల్ ఇన్స్ట్రక్షన్ చేయరా? ఇంకో సింపుల్ ఇన్స్ట్రక్షన్ చెప్పనా? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఇంట్లో చేసుకోండి. అవుతుందా? అన్నిటికీ టైం ఉంటుంది కానీ అనుకోండి. పిల్లరా, మనం అలాంటి తప్పు పనులు చేస్తున్నాం. పిల్లరా, జాగ్రత్తగా ఉండండి. మీరు అన్నీ ఎన్నో గొప్ప పనులు దేవుని కోసం చేసి చిన్న చిన్న విషయాల్లో సరిపెట్టుకుంటే అది మీకు మంచిది కాదు. అది మీకు అస్సలు మంచిది కాదు. తర్వాత 4వ పాఠం ఏంటంటే, ఈ యొక్క ప్రవక్త రాజుని ఎదిరించగలిగాడు కానీ చిన్న మాటల్లోని ప్రవక్తతోటి, ముసలి ప్రవక్తతో కొంచెం మాట్లాడితే చాలు పడిపోయాడు. రాజు దగ్గర నిలబడ్డ వ్యక్తి తోటి ప్రవక్త దగ్గర పడిపోయాడు. వీళ్ళరా, మీకు ఈరోజు నేను ఇదే పాఠం చెప్తున్నాను. ఏంటో తెలుసా? మీరు నాశనం అయిపోవాలంటే మీరు ఏదో పెద్ద బయటనే వెళ్ళిపోయి అయ్యో బయటనంతా పాపమే అని చెప్పేసి పెద్ద ఓవరాక్షన్ చేసుకుంటే వచ్చి ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పడేయాలంటే బయట వాళ్ళు కాదు, లోపల పడేస్తారు. బయటనే పడేయక్కర్లేదు, లోపల పడేస్తారు. వైజాగ్లోని మన వైజాగ్ ఎల్ఎఫ్ సెంటర్లోనే ఒక యవనస్తుడు ఉండేవాడు. వాడు చక్కగా వచ్చేవాడు, మార్మన్స్ పొందాడు, చక్కగా దేవుని యొక్క వాక్యం వినేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, చక్కగా శనివారం ప్రార్థనలు, బుధవారం ప్రార్థనలకు వచ్చేవాడు, కూర్చునేవాడు, ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. అంత చక్కగా ఉన్నాడు. ఈ లోపల సంఘంలోని ఇంకో కుర్రోడు కూడా వచ్చాడు. తను కూడా వీటితో పాటు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. సంఘం మాయమైపోయారు. ఇద్దరు మాయమైపోయారు. ఇద్దరు మాయమైపోయిన తర్వాత 2 నెలల తర్వాత మొదటి కుర్రోడు మళ్ళీ తిరిగి వచ్చాడు. ఏరా ఎక్కడికి వెళ్ళిపోయావురా అని చెప్పేసి నేను అడిగినప్పుడు తన అన్న మాట, చాలా సంవత్సరాల క్రితం తన అన్న మాట ఏంటంటే, అన్నా వాడు అన్న కదా, ప్రార్థన చేస్తున్నాడు కదా అని చెప్పి నేను ఆడితో ఉంటే ఆడు స్లోగా సినిమాలు తీసుకెళ్ళాడు, స్లోగా అటు ఇటు తీసుకెళ్ళాడు, స్లోగా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళాడు, స్లోగా ఇంకా నన్ను చచ్చిమా అనిపించేశాడు అని చెప్పేసి అన్నారు. ప్రియులారా, మనల్ని ఎవరో నాశనం చేయక్కర్లేదు, మన తోటి సహోదరులే నాశనం చేయగలరు. ఈ ప్రవక్తని ఎవరో నాశనం చేయలేదు, ఇంకో ప్రవక్తే నాశనం చేసుకుంటూ వచ్చేసాడు. ఇంకో ప్రవక్తే నాశనం చేసుకుంటూ వచ్చాడు. అందుకని మన యొక్క సాంగత్యం ఎలాగుందో మనం తెలుసుకోవాలి. ఆ ప్రవక్త ఏమన్నాడు? నాకు దూత చెప్పింది అన్నాడు. ఇక్కడ వీడికి ఎవడు చెప్పాడు? దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ఎక్కువ, దూత చెప్పిన మాట ఎక్కువ. దేవుడు చెప్పిన మాట అంటే దూత చెప్పింది అయితే నేను వచ్చేస్తానని వెళ్ళిపోవడం ఏంటి? దేవుడిని అడగాలి కదా. అడగకుండా జీవిస్తున్నాం. మనం కూడా ఈరోజు అలాగే ఎన్ని మాటలు వెంట నాశనం చేసుకుంటున్నాం తెలుసా జీవితాన్ని. ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ పోస్ట్స్, యూట్యూబ్ షార్ట్స్, న్యూస్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇంకా లాస్ట్ వచ్చేసరికి చర్చ్ మెంబర్స్. మీరు ఏం మాట్లాడుతున్నా సరే మీ నోట్లో నుంచి పవిత్రమైన మాటలు రావాలి, ఇతరుల్ని పరిశుద్ధపరిచే మాటలు రావాలి. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడడానికి వీలు లేదు. సరే, మనము ఇంకా ఆఖరిగా వచ్చేసరికి ఒక విషయాన్ని చూద్దాం. 25వ వచనంలో ఏమని ఉందండి? అది అక్కడ ఏం చూసారండి? చాలా పెద్ద విడ్డూరం చూసారు. ఏంటి ఆ విడ్డూరం?
ఏంటి సింహాన్ని చూశారండి, మనిషిని చంపుకొని తినట్లేదు, మర్యాదగా ఉంది సింహం. వెరీ డిసిప్లిన్డ్ లైన్, ఒబీడియంట్ లైన్. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానే, సింహం ఎప్పుడు చంపుతుంది? ఆకలి వేసినప్పుడు. చాలా చక్కగా చెప్పింది. ఆకలి వేసినప్పుడే చంపుతుంది, ఆకలి లేనప్పుడు చంపుతుంది. తెలుసా మీకు విషయం? కొద్ది సంవత్సరాల క్రితం రష్యాలోని జూలోని ఒక చిన్న కుర్రోడు, 10 ఏళ్ళ కుర్రోడు, ఈ జూ సింహం ఏది 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 అనుకోండి టక్ మన కాల్ జరిగి సింహం బోన్లో పడిపోయినప్పుడు ఓ సింహం పరిగెట్టుకొని వచ్చి ఆ యొక్క అబ్బాయి పక్కనే కూర్చొని అలా ఉన్నాడు. ఏంట్రా సింహం ఏం చేయట్లేదు అనుకున్నారంట. తర్వాత కొద్ది నిమిషాల తర్వాత మరి ఆ యొక్క జూలో ఉన్న జూ కీపర్లు వీళ్ళందరూ వచ్చి ఆ సింహాన్ని దూరం చేసి అబ్బాయిని రక్షించుకొని వెళ్ళిపోయారు. అప్పుడు పత్రికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటండి సింహం ఎందుకు చంపలేదు? ఇది ఎంతో పెద్ద దేవుని సింహంలా ఉందన్న. దేవుని సింహం లేదు, ఏదీ లేదు, దాంట్లో ముందు బాగా భోజనం పెట్టాం, బాగా తినేసింది, అది దానికి ఆకలి లేదు, అందుకని చంపాల్సిన అవసరం లేదు. అంతే, ఆకలి వేస్తే చంపుకొని తింటారు. ఆకలి వేయకుండా చంపింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని మాట విన్నాను, దేవుని మాట విన్నాదని. ఇంకో దగ్గర చెప్పండి, ఇంకో దగ్గర కూడాను సింహాలు చంపకుండా మర్యాదగా కూర్చున్న సంఘటన ఎక్కడ చెప్పండి? దానియేలు. ఇక్కడ చంపి మర్యాదగా కూర్చుంది, అక్కడ చంపకుండా మర్యాదగా కూర్చుంది. ఏదైనా సరే దేవుని యొక్క మాట వింటాయి. మనం తప్పితే అవన్నీ మనమే వినం కదా, మనం వినం. అందుకని మనం కనుక వినాలి అంటే వింటే మనకేమొస్తుంది తెలుసా? బాగా జ్ఞానం వచ్చేస్తుంది. దేవుని యొక్క మాట వింటే మనకేమొస్తుంది తెలుసా? బాగా తెలివితేటలు వస్తాయి. అవునా కదా? ఏమని ఉంది బైబిల్లో? సామెతలు 9వ అధ్యాయం 10వ వచనంలోని, దేవుని యందు భయభక్తులు దేనికి మూలం? జ్ఞానమునకు మూలము. మనకి జ్ఞానం వచ్చేస్తుంది కదా, అందుకని మన జ్ఞానం వద్దే. అందుకని దేవునికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పొరపాటున మనం దేవుని మాట వినేసాం అనుకోండి, మళ్ళీ మనం జ్ఞానవంతులు అయిపోతాం. ఎందుకు వచ్చింది కావాలి కదా, మన జ్ఞానం అవసరం లేదు కదా. అవసరమా? మరి భయపడండి, మరి దేవునికి భయపడండి. ఆ దేవునికి భయం లేకుండా నాకు జ్ఞానం కావాలి. ఎన్ని టెక్స్ట్ బుక్లు చదివేస్తూ ఉంటాము, ఎన్ని జీకే పుస్తకాలు చదివేస్తూ ఉంటాము, ఎన్ని కరెంట్ అఫైర్స్ పుస్తకాలు చదివేస్తూ ఉంటాము. జ్ఞానం డౌన్లోడ్. ఆ డౌన్లోడ్ కాస్త ఏమవుతుంది తెలుసా? నెక్స్ట్ డే మార్నింగ్ బాత్రూంలో పోతాం. చెత్త. దేవుని గురించి ఉన్న జ్ఞానము మించిన జ్ఞానము ఇంకా ఏమీ లేదు, ఉండదు కూడా. మీరు ఏం చూసి భయపడిపోతున్నారు? ఇప్పుడు యుద్ధం ఏమైనా వచ్చేస్తుందని భయపడిపోతున్నారా? 3వ ప్రపంచ యుద్ధం ఏమైనా మొదలైపోతుందేమో అని భయపడిపోతున్నారా? 3వ ప్రపంచ యుద్ధం డేంజరా? దేవునికి నమ్మకం చూపించకుండా నరకానికి పోవడం డేంజరా? ఏది డేంజరు? మరి మనం దేనికి భయపడిపోతున్నాం? ప్రియులారా, మనలో చాలామంది ఈ యొక్క ప్రవక్తలాగే చాలా చక్కగా మొదలు పెడతాం, మధ్యలోని టక్కుమని పక్కకి వెళ్ళిపోతాం. ఒక షిప్ ఉందనుకోండి, షిప్ ఒక డైరెక్షన్లో వెళ్ళాలనుకోండి, ఆ షిప్కి మనలాగా రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్లు ఉండవు. షిప్ అంతా ఏంటంటే డైరెక్షన్స్ పట్టుకొని వెళ్తూ ఉంటాం. ఆ డైరెక్షన్స్లో కనుక ఒక డైరెక్షన్ ఇలాగ వెళ్ళాల్సిన డైరెక్షన్ కాస్త కొంచెం మనోడు 1 డిగ్రీ ఇలా పక్క పెట్టాడు అనుకోండి, షిప్ ఎలా వెళ్తుంది తెలుసా? అలాగే 1 డిగ్రీ అయినా మనం పక్కకి వెళ్ళిపోయామంటే దేవుని దగ్గర నుంచి, చిన్న విషయంలో అయినా సరే తప్పిపోయామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకం పోతాం.
ఏ డిగ్రీలోని మనం అటు ఇటు తప్పకుండా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి. అది మనం ప్రయత్నించాలి, కానీ మన ప్రయత్నాన్ని చూసి దాన్ని సరిగ్గా తీర్చిదిద్దేది ఎవరు? దేవుడు. అందుకని మన యొక్క ప్రయత్నాన్ని తీసుకెళ్ళి దేవుని దగ్గర మనము పెడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే కదా మన బైబిల్లోని మనందరికీ ఇష్టమైన ఒక వచనం ఉంటుంది తెలుసా? మనందరికీ ఎంత ఇష్టమో ఆ వచనం. పౌలు చెప్తాడు ఆ వచనం తిమోతి. ఏం చెప్తాడండి? 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తాడు? మనందరికీ చాలా ఇష్టం, చాలా బట్టి కూడా నా వచనం. నేను మంచి పోరాటము పోరాడి తిని నా యొక్క పరుగుని నేను చాలు నా పరుగుని నేను కడముట్టించి తిని, నా పరుగు మధ్యలో నేను అటు ఇటు వెళ్ళిపోతిని అనలేదు. నా పరుగు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళి ఫినిష్ చేశాను. ఐ ఫినిష్ ద రేస్. ఫినిష్ చేశాను. నేను అటు ఇటు వెళ్ళిపోలేదు. ఐ ఫినిష్డ్ ఇట్. ఎంత బ్యూటిఫుల్ వర్స్ కదా. మనం ఎంతమంది మనం చక్కగా దేవుల్లో ఉండాలని మొదలు పెడతాము, కానీ మధ్యలో అటు ఇటు పోతాం. అటు పోతున్నామేమో. ఈ ప్రవక్త అలాగే పోయాడు, అటు ఇటు పోయాడు, చచ్చిపోయాడు. మనం అలా ఉండకుండా చూసుకుందాం పిల్లలు. మనం అలా ఉండకుండా చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా యేసయ్య నాయన తండ్రి, ప్రభా మరి మేము నాయన తండ్రి ఆ యొక్క ప్రవక్త వలె ఎంత సాహసమైన కలిగి ఉండొచ్చు, మీకోసం ఎంత చక్కగా ఉండొచ్చు, కానీ ప్రభా అటు ఇటు వెళ్ళడం వల్ల నాశనం అయిపోతున్నామేమో. పేరు కోసం చూస్తున్నామేమో, కానీ పేరు లేకుండా సాహసం చూపించిన ఆ యొక్క ప్రవక్త వలె మేము ఉండేటట్టుగా చేయండి ప్రభా. మొదలు బాగున్నా ప్రభా చివరికి వచ్చేసరికి కూడా మీతో పాటే ఉండే భాగ్యం మాకు దయచేయండి. మీరే తోడే ఉండమని అడుగుచ్చు. ఈ యొక్క చిన్న ప్రార్థన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన సమర్పిస్తున్నాము. 244 పాట పాడుతుంది. ప్రార్థన సమర్పిస్తున్నాం.